జూబ్లీహిల్స్‌లో ఓటర్లకు 100 కోట్ల రూపాయలను పంపిణీ చేయడానికి రంగం సిద్ధమైంది. 1 కోటి కాదు, కేవలం ఓటర్లకు పంపిణీ చేయడానికి 100 కోట్లు. మళ్ళీ ఇందులో ప్రచార కార్యక్రమాలు వేరే, టిఫిన్లు, మందు, మద్యం పంపిణీ వేరే, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇన్ఛార్జీలకు ఇచ్చే డబ్బులు వేరే ప్రచారం చేసినందుకు. ఇవన్నీ పక్కన ఎలక్షన్ కోసము ఎలక్షన్ సామాగ్రి ఉంటుంది. బ్యాలెట్లు, పోస్టర్లు, ప్రచార రథాలు, ఇవన్నీ ఖర్చు చేసేది మళ్ళీ వేరే. కేవలము ఈరోజు రేపు అంటే 10వ తారీఖు, 11వ తారీఖు పంచే అమౌంట్ 100 కోట్ల రూపాయలు ఉంటుంది అనేది ఒక అంచనా. సో ఈ రకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇంత ఖర్చుకు వెనకాడని ప్రధాన పార్టీల అభ్యర్థులు పార్టీ బలహీనంగా ఉన్న చోట రెట్టింపు తాయిలింపు. ఎక్కడైతే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ బలం ఉంది అని అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు తాము బలంగా ఉండాల్సిన చోట కాంగ్రెస్ వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళే ఓట్లు మనకు పడే అవకాశం లేదంటే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. సో బలంగా ఉన్న చోట ఇరు పార్టీల అభ్యర్థులు వాస్తవానికి ఈ పంపకాల్లో బీజేపీ కూడా 3వ స్థానంలోనే ఉన్నది. ఓట్లను పొందడంలోనే కాదు, డబ్బులను పంచడంలో కూడా బీజేపీ 3వ స్థానంలో ఉన్నది. సో వాళ్ళు ఎట్లాగూ మేము గెలిచే పరిస్థితి లేదని వాళ్ళు కూడా డబ్బులు పంచే పరిస్థితి లేదు. 2 లక్షల మంది ఓటర్లు లక్ష్యంగా నగదు పంపిణీ, ఇంట్లోని మహిళల చేతికే డబ్బు ఇచ్చేలా ఏర్పాట్లు. ఎందుకు జెంట్స్కి ఇస్తే అవి డబ్బులు తాగుతారు, వాళ్ళు తాగిన తర్వాత సోయి మరుస్తారు, ఓటు వేస్తారో ఏరో కూడా తెలియదు. మహిళలకు ఇస్తే కనీసం వాళ్ళకు ఒక కృతజ్ఞత బాగుంటుంది, డబ్బులు ఇంట్లోకి ఉపయోగపడతాయి, ఆ ఉపయోగపడ్డాయన్న ఆలోచనతోటి ఓట్లు వేస్తారని మొత్తం 4,01,000 ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇంకో చోట 4,19,000 ఓట్లు ఉన్నాయంటున్నారు. ఓవరాల్గా ఎంత ఉన్నాయనేది చూస్తే 4 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. ఇందులో 50% పోలింగ్ జరుగుతుంది కాబట్టి 2 లక్షల మందికి డబ్బులు ఇవ్వాలి. ఆ పోలింగ్కి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. ఇది ఎంత ఉన్నది? మినిమమ్ 3,000 నుంచి వెళ్ళి మ్యాక్సిమం 10,000 వరకు ఉన్నది ఒక్కొక్క ఓటర్కు. సో 2 లక్షల ఓట్లు ఇంటూ యావరేజ్గా 5,000 చొప్పున వేసుకుంటే 100 కోట్లు అవుతుంది. అది లెక్క. ఆ లెక్క ప్రకారము 100 కోట్లు. తమకు డబ్బు అందలేదంటూ కొందరు నిరీక్షణ. డబ్బు పంపిణీ చేస్తున్న నేతల వద్దకు వెళ్ళి ఆరా, కొన్ని చోట్ల అభ్యర్థి ఇచ్చిన డబ్బులో కోత విధింపు, స్థానిక నాయకుల పనేనన్న అనుమానాలు, 1,00,000 పట్టు చీరలు తెప్పించిన ఓ పార్టీ ఇప్పటివరకు 50,000. కుక్కర్లు, గడియారాలు, పట్టు చీరలు, ఇట్లా ఇంట్లో ఏ అవసరం ఉంటే ఆ అవసరం కాదనుకుంటా వాళ్ళంతలో వాళ్ళు ఇప్పటికే పెద్ద ఎత్తున అవి వచ్చేసినాయి, చేరాల్సిన చోటుకు చేరిపోయినాయి. సో ఈరోజు ఏం జరుగుతుంది అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓవరాల్గా ఈ ప్రచారము వీటితోటి కలుపుకుంటే ఓ 200 కోట్ల రూపాయల ఎన్నిక జరిగింది. కానీ ఈ 200 కోట్ల రూపాయలను కూడా అధికార పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ఈ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసము ఖర్చు చేయలేదు. అది దురదృష్టకరం. ఎన్నికల కోసం ఇంత ఖర్చు చేస్తున్నారు తప్ప అభివృద్ధి కోసము నిజంగా ఈ ఓటర్లకు 2 లక్షల మందికి ఈ డబ్బులు ఇచ్చుంటే 10,000 ఇచ్చినా కూడా వాళ్ళకు ఈ రైతు బంధు పడ్డట్టు వాళ్ళకు కూడా పడేది కనీసం ఎన్నికలు వస్తే. కానీ అట్లా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మద్యానికి ఎంత ఖర్చు అయిందనేది ఇంకా లెక్క లేదు. అది లెక్క తర్వాత తేలుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత, రేపు ఎల్లుండి అయిపోయిన తర్వాత తేలుతుంది. సో మద్యానికి, ప్రచారానికి, ఇన్ఛార్జీలకు, బూతులకు, అక్కడ రెంట్లకు, రోజు ప్రచారాలకు, ఓటర్లకు డబ్బులు పంచడానికి, ఏది ప్రచారానికి రావడానికి 500 నుంచి 1,000 రూపాయలు. సో ఇవన్నీ డబ్బులు కూడా లెక్కలేసుకోవాల్సిన పరిస్థితి. ఇది ఈ రకంగా ఉప ఎన్నికలు అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న ఒక ఎన్నికలుగా తయారైనాయి. ఈరోజు జూబ్లీహిల్స్ కూడా అదే విధంగా అయింది. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి.